కూడా నాయన మంచి నిద్రను మాకు కలుగు చేసి ఉదయం నాయన చక్కగా లేచి నిన్ను స్తుతించటానికి, మీ నామాన్ని ఘనపరచటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమంతా నీ సన్నిధి, నీ కాపుదల మాకు నడిపించండి, నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మందరితో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మనము ఆత్మ చేత నింపబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది? మనము ఆత్మ చేత నింపబడినమని ఎలా మనకు తెలుస్తుంది? ఎందుకంటే కొన్నిసార్లు మనము ఆత్మను పొందుకుంటాం, అభిషేకం ఉంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే కోల్పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతిదినము అనుక్షణం మనం తెలుసుకోవాలి, నేను ఆత్మ చేత నింపబడి ఉన్నానా అని తెలుసుకోవాలంటే ఎలా? పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుండి 21 వచనం వరకు చదువుకుందాం. మరియు మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులయ్యుండుడి, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చిన పాడుచు కీర్తించుచు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మనము ఆత్మ చేత నింపబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా మనం అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను అని మనకు అర్థం కావాలంటే, మనం తెలుసుకోవాలంటే ఇక్కడ పౌలు గారు 3 విషయాలు తెలియజేస్తున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? 18వ వచనంలో, అయితే ఆత్మ పూర్ణులయుండుడి. ఆత్మ పూర్ణులుగా మనం ఉండాలంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ మనలో లేకుండా మనం ఆత్మ పూర్ణులుగా ఉండలేము. చాలా మందిలో ఆత్మ ఉన్నదని కొంతమంది అనుకుంటుంటారు, కానీ దేవుని లేఖనాలు మనం పరిశీలిస్తే చాలా మంది ఆత్మ లేని వారుగానే ఉన్నారు, ఆత్మీయ జీవితములో చచ్చిన వారుగానే ఉన్నారు. అందుకే పౌలు చెప్తున్నాడు, మీరు ఆత్మ పూర్ణులయుండుడి. ఒక వ్యక్తి ఆత్మ పూర్ణుడిగా ఉన్నప్పుడు అతనిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి గుర్తులు ఉంటవి అనేవి ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానిద్దాం. నంబర్ 1, 19వ వచనం, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుడి. నంబర్ 1, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివసించినప్పుడు
ఆ వ్యక్తిలో మనకు ఏం కనిపిస్తుందంటే, లేక పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనలో కనిపించే మొదటి లక్షణం ఏంటంటే, ఆత్మ మనలో కలిగించేది గొప్ప ఆనందము. ఒక వ్యక్తి ఆత్మ పూర్ణుడని మనం ఒక స్టాంపు వేయాలంటే దేనిని బట్టి వేయాలి తెలుసా? అతడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏది వచ్చినా గాని అతని ఆనందమును ఏది కూడా పాడు చేయలేదు. నంబర్ 1 సింప్టమ్ గుర్తు ఏంటంటే, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే ఆనందము. ఆనందము. ఆనందము వేరు, సంతోషం వేరు. ఆనందానికి, సంతోషానికి గల కారణం తేడా ఏంటంటే, సంతోషం అనేది తాత్కాలికమైనది. ఆనందం అనేది అది పర్మనెంట్. సంతోషం అనేది మన కళ్ళతో చూసిన వాటిని బట్టి, వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, చూసినప్పుడు మనకు చాలా సంతోషం. తర్వాత ఆ సంతోషం పోతుంది. ఇప్పుడు డబ్బు నీ చేతిలోకి వస్తే చాలా సంతోషం. డబ్బంతా అయిపోయింది అనుకో, సంతోషం ఉంటుందా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావనుకో చాలా సంతోషంగా ఉంటావు. ఏదైనా బలహీనత వచ్చిందనుకో సంతోషం ఉండదు. సంతోషం అనేది తాత్కాలికమైనది. ఆనందం అనేది పరిస్థితులు బాగా ఉన్నా, బాగలేకపోయినా నీలో ఉన్న ఆనందం అనేది అలానే ఉంటుంది. సంతోషం అనేది బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించగలుగుతాం. పరిస్థితులు బాగలేకపోతే సంతోషం పోతుంది. అయితే ఆనందం అనేది అలాంటిది కాదు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు అతడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బాధపడ్డారు. వాళ్ళు అంటున్నారు, మాకు చింత లేదు, మమ్మల్ని మండుచున్న అగ్నిగుండములు వేస్తారన్న భయం లేదు, మాకు చింత లేదు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. పౌలు శీలలు తీసుకెళ్లి చితకబాది కాళ్ళకు చేతులకు బోండాలు వేసి గొలుసులతో కట్టి రక్తం కారుతున్నా గాని వాళ్ళలో సంతోషం, ఆనందం అనేది పోలేదు. పాటలు పాడుతున్నారు. ఒక వ్యక్తి పాట ఎప్పుడు పాడతాడు? ఆనందంగా ఉన్నప్పుడు. అంటే ఆత్మ పూర్ణుడుగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతడు ఆనందిస్తాడు. తనకు కళ్ళకు కనిపించేటువంటి వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాటి మీద ఆధారపడి ఉండడు గాని తన ఎదుట పరిస్థితులు అనుకూలంగా ఉన్న, ప్రతికూలముగా ఉన్న అతడు ఆనందంగానే ఉంటాడు. ఆత్మ మనలో కలిగించేది గొప్ప ఆనందము. ఆయన మనలో పాటలు పాడాలని కోరికను పుట్టిస్తాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నప్పుడు అతడు బహుగా ఆనందిస్తాడు. ఆనందం. బయట పరిస్థితులు ఏవి కూడా అతని ఆనందం ఎన్నటికీ చెరిపివేయలేవు. ఎందుకంటే ఆత్మ కలిగించు ఆనందం కాబట్టి దానిని ఎవ్వరు కూడా తీసివేయలేరు మన యొద్ద నుండి. ఓకే, ప్రభువును గురించి పాడేలా చేస్తాడు కాబట్టి మనమందరము కలిసి కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధించిన పాటలతోనూ, పెదవులతో కాక హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడో
అతడు పెదవులతో దేవుని స్తుతించడు గాని హృదయముతో దేవుని స్తుతిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు పాట నీ హృదయంలో నుండి వస్తుంది, నీ పెదవుల్లో నుండి కాదు. ఇది లోపల నుండి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను పాడేలా నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇంకోటి తెలుసా, కొంతమంది చూడండి, మీరు గమనించండి, ఇతరులు కావచ్చు మనం కావచ్చు, కొన్నిసార్లు మనం పాడాలనుకోం కానీ పాటలు బయటకు వస్తూ ఉంటాయి. స్నానం చేస్తున్నప్పుడు కొంతమంది పాటలు పాడుతుంటారు కదా, ఏదైనా పని చేసేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. అంటే ఒక మాట చెప్పాలంటే నీకు తెలియకుండానే నీలో నుండి కొన్నిసార్లు పాటలు బయటకు వస్తాయి. కొన్నిసార్లు పాటలు వస్తాయి, కొన్నిసార్లు రాగాలు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏంటంటే పాటలు పాడేలా ప్రోత్సహిస్తాడు. ఆటోమేటిక్గా పాటలు నీలో నుండి వస్తూ ఉంటాయి. ఇది ఒక్కరోజు కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కరోజు కాదు. మనలో ఆత్మ ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనలను పాటలు పాడేలా ప్రోత్సహిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. అసలు కొన్నిసార్లు నీకు అర్థం కాదు, నీకు తెలుగు నువ్వు పాట పాడుతూ ఉంటావు. ఇంకో మాట చెప్పాలంటే పుస్తకాలు చూసి కాదు, పుస్తకాలు లేకుండానే కొన్నిసార్లు మనం చర్చిలోకి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా ప్రేయర్ మీటింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు పుస్తకాలు తీస్తాం, అది వేరు. ఓకే, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనకు తెలియకుండానే వితౌట్ అవర్ నాలెడ్జ్ కొన్ని పాటలు, బహుశా కొన్నిసార్లు పూర్తి పాట కాకపోవచ్చు, కొన్ని చరణాలు, కొన్నిసార్లు పల్లవి, మరి కొన్నిసార్లు క్రొత్త పాటలు కూడా మన నుండి వచ్చేస్తాయి. దేవుడు కొంతమందికి పాటలు పాడే వరాన్ని ఇస్తాడు, పాటలు రాసే వరాన్ని ఇస్తా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనటానికి ఒక రుజువు ఏంటంటే ఆనందంగా ఉంటాం. పరిస్థితులు నీ కళ్ళ ఎదురు ఎలా ఉన్నా గాని ఆనందముతో ఉంటాం. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో అప్పుడు మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు పాటలను బయటికి తీస్తాడు. పాటలు పాడుతుంటాం. కొన్నిసార్లు అవి సంతోషంతో ఉండొచ్చు, దుఃఖముతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు. కానీ పాటలని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చాలాసార్లు మన జీవితంలో బయటికి వస్తూ ఉంటాయి. మనం తెలియకుండా మనం పాడుతూ ఉంటాం. ఓకే, పాటలు పాడడం, కీర్తనలతో, సంగీతం, ఆత్మ సంబంధమైన పాటలతోనూ పెదవులతో కాక హృదయముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. కొలస్సీ 3:16. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏదన్నా పాట పాడాలని నిన్ను ప్రేరేపించినప్పుడు కంట్రోల్ చేసుకోవద్దు. కంట్రోల్ అంటే అర్థం ఏంటంటే
దాన్ని ఆపవద్దు. కొన్నిసార్లు ఆ పాట పక్క వ్యక్తికి ఆదరణ ఇవ్వచ్చు. చూడండి, కొన్నిసార్లు మనం పాడమన్నప్పుడు, మనలో పరిశుద్ధాత్మ పాటను ప్రేరేపించినప్పుడు, కొన్నిసార్లు ఆ పాటను బట్టి మనం ఆనందిస్తాము. కొన్నిసార్లు ఆ పాట వినేవారు హృదయానికి తాకి ఏడవటమో, సంతోషించటమో, ఆదరణ పొందటమో, ధైర్యం పొందటమో జరుగుతుంది. చూడండి, నేను చాలాసార్లు గమనిస్తుంటాను. కొన్ని పాటలు కొంతమంది పాడినప్పుడు మనకి ఎలాంటి స్పర్శ ఉండదు. కానీ కొంతమంది ఏదైనా అదే పాట మనం ఎన్నో వందల సార్లు వినుంటాం ఆ పాటను. కానీ ఎవరైనా ఒకళ్ళు పాడినప్పుడు అప్పుడు క్లిక్ అయిద్ది. కొంతమంది పాడినప్పుడు మన హృదయం తాకబడదు. కానీ కొంతమంది, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ చేత నింపబడి ఆత్మ ప్రేరేపణతో పాడుతాడో ఆ పాట డైరెక్ట్‌గా మన హృదయాన్ని తాకుతుంది. అందుకని మనం పాటలు పాడేటప్పుడు కూడా ఆత్మలో పాడాలి. ఆత్మ ప్రేరేపణ ద్వారా పాడాలి. ఎప్పుడైనా నీకు పాటలు పాడటానికి అవకాశం వస్తే చాలా మంది ఏం చేస్తారంటే హైలైట్ అయిన పాట, మనం బాగా పాడే పాట పాడుతుంది. పాడకూడదని కాదు కానీ అది అన్ని సందర్భములో కాదు. మనకు నచ్చిన పాట పాడితే అది మనకు సంతోషం, అది ఇతరులకు సంతోషం, దేవుడికి సంతోషం ఇవ్వదు. దేవుడు ఎప్పుడైతే ఒక ప్రేరణ ఇస్తాడో, దేవుడు ఒక పాటను పాడమని ఎప్పుడైతే ప్రేరేపిస్తాడో ఆ పాట పాడు, అనేక మంది ఆదరించబడతారు, అనేక మంది ధైర్యపరచబడతారు. కొంతమంది కొన్ని పాటలు వాళ్ళు బాగా అనార్గళంగా పాడగలుగుతారు, అయ్యే పాడతారు. అలా పాడకూడదని కాదు కానీ అలా అన్ని సందర్భములో మనకు నచ్చిన పాట పాడటం కాదు కానీ ప్రభువును కూడా అడగాలి, ప్రభా ఏ పాట పాడాలయ్యా. ఇప్పుడు వాక్యం చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏది పడితే కొంతమంది ఏది పడితే చెప్తారు. అలా చెప్పకూడదు. అయ్యా ఈరోజు ఏ వాక్యం చెప్పాలి ప్రభా అని దేవుని అడిగితే వాక్యాన్ని ఇస్తాడు. అలానే ఆత్మ చేత నింపబడిన దైవజనుడు వాక్యం చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని అడుగుతాడు, అయ్యా ఈరోజు ఏ వాక్యం చెప్పాలి, ఈరోజు నీ బిడ్డలకి ఏ వాక్యం అవసరం అందయ్యా అని అడిగి ఆత్మ ద్వారా ఓడును పొందుకొని వాక్యాన్ని పొందుకొని చెప్తాడు. కొంతమంది అలా కాదు, వాళ్ళకి నచ్చింది, ఇతరులకు సంతోషం ఇచ్చేది, అవి చెప్పటం తప్పు కాదు. కానీ ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు, ఆత్మ చేత నడిపించబడిన ప్రసంగాలు అనేక మంది ఆత్మలను తాగుతాయి. అలాని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి పాటలు పాడినప్పుడు అనేక మంది హృదయాలు తెప్పరిల్లుతాయి. అందుకని మనం పాట పాడేటప్పుడు దేవుని అడగాలి, ప్రభా ఏం పాట పాడాలయ్యా. దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు పాటలే ప్రసంగాలు, కొన్ని పాటలు అవి పాటలు కాదు, అవి గొప్ప ప్రసంగాలు. జాగ్రత్తగా మనము వినాలి. ఈరోజు చాలా మంది మ్యూజిక్ వింటున్నారు కానీ పాట భావాన్ని వింటంలే. అసలు సరిగ్గా ఒక పాటను మనం వినగలిగితే అందులో గొప్ప సందేశం ఉంటుంది. కాబట్టి నెంబర్ 1, ఆత్మ చేత నింపబడినామని మనకి ఎలా తెలుస్తుందంటే, ఒకటి ఆనందము. ఆత్మ చేత నింపబడిన వారు గుర్తుపెట్టుకోండి, మొదటి గుర్తు వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండి ఏం చేస్తారంట, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఎలా పాడుతారంట, సంగీతముతోను వాయిద్యములతోను. కొంతమంది తెలియక వాయిద్యాలు వాయించకూడదు, డ్రమ్ములు వాయించకూడదు. దేవుడే చెప్తున్నాడు, సంగీతము ఆత్మ సంబంధమైన పాటలతోను సంగీతముతోను దేవుణ్ణి స్తుతించాలి. చప్పట్లు కొట్టి తంబురుతోను సితారతోను నాట్యముతోను. కొన్నిసార్లు మనం తెలియకుండా మన చేతులు దరివేస్తా ఉంటాయి కూర్చున్నప్పుడు. కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంటే కాదు, కొన్నిసార్లు మన చేతులు ఏదన్నా ఉన్నా కానీ కొన్నిసార్లు బైబిల్ మీద దరివేస్తుంటారు. కొన్నిసార్లు అట్లా చేతుల మీద ఇట్లా ఇలా ఇలా కొట్టుకుంటూ
సంగీతముతోనూ. ఆరాధనలో సంగీతం కూడా ఒక భాగము. ఓకే, కాబట్టి నంబర్ 1, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి ఎలా తెలుస్తుందంటే, అతడు ఆనందముతో ఉంటాడు. ఆనందముతో పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటాడు. పనిచేస్తూ ఎలా దేవుడు నడిపిస్తలా పాటలు పాడుతూనే ఉంటాడు. ఇక రెండవదిగా ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి ఎలా తెలుస్తుందంటే, అతడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఆనందముతో పాటలు పాడేది వేరు, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించటం వేరు. స్తుతించటం అంటే తన జీవితములో దేవుడు చేసిన ఒక్కొక్క మేలును బట్టి దేవుని స్తుతిస్తూనే ఉంటాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. మనం ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన పిల్లలను బట్టి, నాకు ఇచ్చిన భర్తను బట్టి, నాకు ఇచ్చిన భార్యను బట్టి, నాకు ఇచ్చిన వాహనాలను బట్టి, ఇట్లా దేవుడు మనకిచ్చిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు. చాలాసార్లు చూడండి, కొంతమంది లేస్తే ఏమంట తెలుసా, దేవుని కృప వల్ల ఈరోజు ఇలా ఉన్నామయ్యా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలము దేవునిదయ్యా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు నేను ఇలా మంచి బట్టలు ధరించానంటే, అంటే వాళ్ళు ఎన్నటికి దేవుడు చేసిన మేలు మర్చిపోరండి. ఆత్మ చేత నింపబడిన వ్యక్తి దేవుడు చేసిన మేలులన్నిటిని తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ఆత్మ చేత మనము నింపబడినప్పుడు ఆనందిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము ఆరాధికులుగా మారిపోతాం. ఎలా ఆరాధిస్తాము? ఆనందముతో. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే రెండవ రుజువు ఏంటంటే, నీ జీవితంలో ఇంట్లో నుండి బయటికి వెళ్ళినా, బయట నుండి లోపలికి ఎట్టినా, అడుగు పెట్టినా నువ్వేం తెలుసా? ప్రార్థన చేస్తా ఉంటా. అయ్యా బయటికి వెళ్తున్నానయ్యా, నాకు సహాయం చేయ ప్రభా. లోపలికి వచ్చిన తర్వాత ఈ దినమంతా నన్ను కాపాడావయ్యా, ఈ దినమంతా. అట్లా ఆత్మతో మనము నింపబడినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. ఆత్మ లేని వారు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరండి. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వాళ్ళు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి? ఆరోగ్యం బాగున్నా, ఆరోగ్యం బాగలేకపోయినా, తుఫాను వచ్చినా, వడగళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందనం వచ్చినా, అన్ని సందర్భాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి వీళ్ళకు మంచి జరగాలని లేదు. ఏది జరిగినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అందుకే మన నోట ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు కూడా మేలు చేసి ఆ మేలు పొందిన వాని నుండి దేవుడు కృతజ్ఞతాస్తుతులు ఆశిస్తాడు. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయం. మనం మేలు చేసి మర్చిపోతాం, కానీ దేవుడు మేలు చేసి మర్చిపోడు. ఆ మేలు పొందిన వ్యక్తి ఆయన యొద్దకు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలని దేవుడు ఆశిస్తాడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 11 నుండి
18 వచ్చిన వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు వాడెవడును అగుపడలేదని చెప్పి. అంటే దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు. 10 మంది వచ్చారు, రోగముతో, వ్యాధితో, జీవితములో భయంకరమైన వ్యాధితో జీవిస్తున్నటువంటి స్థితి నుండి దేవుడు బాగు చేస్తే 10 మంది బాగుపడ్డారు. కానీ ఒకడు మాత్రమే వచ్చి గొప్ప శబ్దముతో ఏం చేస్తున్నట్ట? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఆత్మ లేకపోతే దేవుడు ఇన్ని చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేరండి. ఆత్మ లేనివాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించడు, ఏదో ఎప్పుడన్నా అంతే. కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ప్రతి దానిని బట్టి మనము పీల్చే గాలి, మనం అనిపిస్తున్నటువంటి వాతావరణం, అన్ని వెలుగు ఏదైనా కావచ్చు, ఆహారం, వస్త్రం, అన్ని వాటన్నిటిని గుర్తు చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాడు. ఏది మర్చిపోలేడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటానికి రెండవ రుజువు ఏంటంటే, ప్రతి సమయంలో మనం చెప్పండి, ఎల్లప్పుడూ నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. నీ నోట కృతజ్ఞతాస్తుతులే వస్తాయి గాని సనుగుడు గాని గొనుగుడు గాని దేవుని గురించిన ప్రశ్నలు రావండి. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు, పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు మనకు దేవుని మీదనే ప్రశ్నలు వస్తాయి. ఎందుకు దేవుడు ఇలా చేశాడు? ఎందుకు దేవుడు నా రోగాన్ని బాగు చేయటం లేదు? ఎందుకు నాకు వివాహం కావటం లేదు? ఎందుకు నాకు ఉద్యోగం రావటం లేదు? ఎందుకు నాకు అనుకున్నది జరగటం లేదు? ప్రశ్నలు వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నీకు ప్రశ్నలు రావు, కానీ దేవుని నువ్వు ప్రశ్నించవు, కానీ చేసిన వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దేవుడు చేయబోతున్న వాటిని గురించి కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటానికి రెండవ రుజువు ఏంటంటే, ఎల్లప్పుడూ దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. నీ నోరు దేవుని గురించి స్తుతిస్తూ ఉంటుంది, నీ నోరు దేవుని గురించి ఆరాధిస్తూ ఉంటుంది, నీ నోరు దేవుని గురించి దేవుని పనులను వివరిస్తూ ఉంటుంది. అందుకే దావీదు భక్తున, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఆయన చేసిన ఉపకారములు దేనిని. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు దేవుడు చేసిన మేలులను మర్చిపోడు. చిన్నది కూడా ఏం చేస్తా తెలుసా? దేవునికి స్తోత్రం. టీ తాగినా, నీళ్లు తాగినా, బిర్యానీ తిన్నా, పచ్చడన్నం తిన్నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. భక్తుడైనటువంటి యోబు గారు కదా, సర్వశక్తుడు అగు దేవుడు చేసిన క్రియలను నేను దాచిపెట్టను.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటానికి రెండవ రుజువు ఏంటంటే, ఎల్లప్పుడూ బాధ కలిగిన, భయము కలిగిన, నష్టము కలిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28లో చూస్తే, చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు చేస్తున్నాడని నీకు అర్థమైపోతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసేపు ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు కీడు చేశాడు అన్నాడా? అల్లే. ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మన కళ్ళకు కీడు కనిపించదు, కానీ కీడు వెనక దాగి ఉన్న మేలు కనిపిస్తుంది. 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు నీ ఎదుట నీకు కీడు కనిపించదు, కానీ కీడు వెనక ఉన్న మేలు నీకు కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు మన జీవితంలో కీడును మేలుగా మార్చే దేవుడు. ఏమంటుండు తెలుసా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించింది. ఈ రోజు నీ కళ్ళ ముందు నీకు కీడుగా కనిపిస్తుంది, నువ్వు కీడును మాత్రమే చూస్తున్నావేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు కీడు వెనకున్న మేలు కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావో నీకు కనిపించేది కీడు కాదు, కీడు వెనక దాగి ఉన్న మేలు, కీడు వెనక దాగి ఉన్న దీవెన, కీడు వెనక దాగి ఉన్న ఆశీర్వాదం నీకు కనిపిస్తుంది. అయితే చాలాసార్లు ఆత్మ లేకపోతే మన కళ్ళ ముందు కీడే కనిపిస్తుంది, కీడు చేస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ కీడు వెనుకున్న మేలు మనకు కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పంతో పిలువబడే వారికి మేలు కలుగుటకై. ఈరోజు నీకు కళ్ళ ఎదుట కీడులాగా కనిపిస్తుంది. ఈ కళ్ళతో మనం కీడు మాత్రం చూడగలుగుతాం, కానీ దేవుడు మన మనోనేత్రములు వెలిగించినప్పుడు కీడు వెనుకున్న మేలును కూడా దేవుడు మనకు చూపిస్తాడు. ఆలోచించండి. కాబట్టి ప్రస్తుతం నీ ఎదుట జరిగేవి గుర్తుపెట్టుకోండి, అవి మామూలే, వాటి వెనక అసలైన ఆశీర్వాదం ఉంది. కానీ ఈ కళ్ళతో నువ్వు కీడునే చూడగలుగుతున్నావు, కానీ ఆ కీడు వెనక దాచి ఉంచిన మేలు నీకు అర్థం కాదు. యోబు గ్రంథము 1వ అధ్యాయం.
ఏసేపు తన అన్నలు అతన్ని బాధిస్తున్నప్పుడు, అసూయపడ్డప్పుడు ఏం చూశాడు తెలుసా? ఏం చూశాడు తెలుసా? భవిష్యత్తులో దేవుడు నాకేదో మేలు, నా అన్నల ద్వారా ఏదో మేలు చేయబోతున్నాడు, దాన్ని చూశాడు. అన్నలు చేసే కీడును చూడలేదు కానీ అన్నలు చేసే కీడు వెనక దాగి ఉన్న మేలును చూశాడు. అందుకని అంటున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరు గాని నేటి దినమును జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఏబు గారిని చూద్దాం. ఏబు గ్రంథము మొదటి అధ్యాయము. ఓకే, 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. అర్థమవుతుంది కదా? అంటే అప్పటికి ఏం కోల్పోయాడు? ఉన్న ఆస్తిని కోల్పోయాడు. రెండవదిగా ఉన్న 10 మంది పిల్లలు కోల్పోయాడు. అయినగా నోరు తెరవటం లేదంట. ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉన్న 10 మంది పిల్లలు చచ్చిపోయారు. కానీ ఏమంటున్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. 21 కూడా చదవండి. 21, 22. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కాబట్టి ఆత్మ చేత నింపబడినప్పుడు ఒకటి, ఏదైనా దేవునికి ఇస్తే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. రెండవదిగా ఏదైనా నీ దగ్గర కోల్పోయావా, దానిని బట్టి నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఆత్మ లేనివాడు లాభం ఉంటేనే దేవునికి స్తోత్రం చెప్తాడు. ఆత్మ కలిగిన వాడు నష్టపోయినా దేవుని స్తుతిస్తాడు, లాభం వచ్చినా దేవుని స్తుతిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధి అయిన వాడు నష్టము కలిగిన దేవుని స్తుతిస్తాడు, లాభము కలిగిన దేవుని స్తుతిస్తాడు. ఉద్యోగం వచ్చినా దేవుని స్తుతిస్తాడు, ఉద్యోగం పోయినా దేవుని స్తుతిస్తాడు. ఆరోగ్యం బాగున్న దేవుని స్తుతిస్తాడు, ఆరోగ్యం బాగలేకపోయినా దేవుని స్తుతిస్తాడు. డబ్బులు ఉన్నా దేవుని స్తుతిస్తాడు, డబ్బులు లేకపోయినా దేవుని స్తుతిస్తాడు. అందరూ ప్రేమించినా దేవుని స్తుతిస్తాడు, ఎవరు ప్రేమించకపోయినా దేవుని స్తుతిస్తాడు. ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. అది ఆత్మ లేని వ్యక్తి అన్ని బాగుంటేనే స్తుతిస్తాడు, బాగలేకపోతే దేవుణ్ణి స్తుతించు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరని ఎక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందు ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు నాకు అన్యాయము చేసినని. కానీ మనం కొన్నిసార్లు, ఎందుకు దేవా నా జీవితాన్ని ఎలా చేశావు, నేనే పాపం చేశానయ్యా, ఏ ద్రోహం చేశానని మనం దేవుణ్ణి కొన్నిసార్లు ఎదిరిస్తా ఉంటాం. కానీ ఏమన్నా ఏబుకున్న ఆస్తి మొత్తం పోయిందంట ఒక్క రోజులో. ఏబుకున్న 10 మంది పిల్లలు ఒక్కళ్ళు చనిపోయారంట. అని ఒక్క మాట లేదు. ఒక్క మాట అంట చూడు, ఒక్క మాట అయిన ఈ సంగతి ఏ విషయం ఉంది, ఏబు ఏ పాపము చేయలేదు. మనమైతే ఏం చేస్తాం? పరిస్థితులు బాగా లేకపోతే, ఏంది ప్రభువా, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నా బ్రతికింది, అసలు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మలో మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మనల్ని మనం చెప్పించుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసా? ఆత్మ చేత నడిపించబడుచున్నప్పుడు మనం ఆత్మ సంబంధులుగా ఉంటాము, కానీ ఆత్మ సంబంధులుగా మాట్లాడతాము, ఆత్మ సంబంధులుగా జీవిస్తాము. ఆత్మ లేనప్పుడు అన్ని కూడా శరీరానుసారులుగా, శరీర సంబంధమితులుగా. శరీరం మనలో పనిచేసినప్పుడు కొన్నిసార్లు దేవుని ప్రశ్నిస్తాం, కొన్నిసార్లు మనల్ని మనం శపించుకుంటే ఇతరులను శపిస్తూ ఉంటాం.
కాబట్టి రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటానికి రెండవ రుజువు ఏంటంటే ఎల్లప్పుడూ ఎల్లవేళలా అన్ని వేళలా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినను నీ నోట ఏముంటుంది? కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి. ఇక మూడవదిగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటానికి మూడవ రుజువు ఏంటి? మూడవ రుజువు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని కూడా మన అదుపులో పెట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ముందు చెప్పబడిన విషయాలు ఒక ఎత్తు అయితే, ఈ మూడవది ఇంకొక ఎత్తు. ఏంటంటది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడంట మనము ఎవరిని మన అదుపులో పెట్టుకోమంట. అయితే మరి ఏం చేస్తంట? మనం వేరే వాళ్ళ అదుపులోనికి వెళ్తామంట. ఒక మాట చెప్పాలంటే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఎవరిని కంట్రోల్ చేయమని, మనమే ఇంకొకరి కంట్రోల్కి వెళ్తాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పిల్లలకు కూడా మనం లోబడతాం. పిల్లలు చెప్పిన మాట కూడా మనం వింటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం లేకపోతే మనం ఎవరికి లోబడము, ఇతరులే మనకు లోబడాలనుకుంటాం. వెరీ స్ట్రాంగ్ వచ్చిన మనం అంటే. కొంతమంది ఇతరులు కంట్రోల్ చేస్తుంటారు. మాట చెప్పమంటారా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఎవరు నువ్వు కంట్రోల్ చేయవు. ఏం చేస్తావు? ఇతర కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా పెత్తనం చేయడండి, అజమాయిష్ చేయడు, కంట్రోల్ చేయడు, రూలింగ్ చేయడు. ఏం చేస్తాడు? ఇతరుల ఆ అధికారాలలోనికి నువ్వు వెళ్తావు. మనం ఇతరులను అదుపులో పెట్టాలని ప్రయత్నించినప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ఇతరుల అదుపులో ఉంటాడు కానీ ఇతరులను తన అదుపులోనికి తీసుకాడు. అందుకే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన ద్వారా ఎవరికి సమస్యలు రావండి. ఇది తెలుసా? మనం ఇతరులకు లోబడతాం, ఇతరుల యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటాం. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మన ద్వారా అందరికి సమస్యలే. ఎందుకు? మనం డామినేషన్ చేస్తాం. పరిశుద్ధాత్మ లేకపోతే మనలో యెజబెల్ ఆత్మ పనిచేస్తుంది. యెజబెల్ ఆత్మ ఏంటంటే రూలింగ్. పరిశుద్ధాత్మ ఎప్పుడు రూలింగ్ చేయడు, ఇతరులకు లోబడి జీవిస్తాడు. ఓకే, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటానికి మూడవ రుజువు ఏంటంటే, నీవు ఎవరిని నీ అదుపులో పెట్టడానికి ప్రయత్నించవు కానీ నీవే ఇతరుల అదుపులోనికి నువ్వు వెళ్తా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఎవరిని మనం కంట్రోల్ చేయము కానీ మనమే ఇతరుల కంట్రోల్లో ఉంటాం. ఓకే, ఇతరులను అదుపులో పెట్టుటకు బదులుగా మనమే ఇతరుల యొక్క అదుపులో ఉండటానికి ఇష్టపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఇతరులు మనకు సేవకులుగా ఉండరు కానీ మనమే ఇతరులకు సేవకులుగా మారిపోతాం. ఈ మాటలు పట్టుకోవాలి, అసలుకి ఈ మాటలు పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనుషులు మనకు సేవకులుగా మనం చేసుకోము కానీ మనమే ఇతరులకు సేవకులుగా మారిపోతాం.
మీరు చూడండి, ఆత్మ కలిగిన వారు దీనంగా ఉంటారు, నీకు సేవ చేయటానికి ఇష్టపడతారు. పరిచర్య అంటారు కానీ నిజమైన పరిచర్య ఏంటి తెలుసా? చేయించుకోవటం కాదు, చేయటం. అతను డిగ్రీ హోదాను చూడడు. ఆత్మ కలిగినవాడు ఎంత పెద్ద ఉద్యోగి అయినా, ఎంత పెద్ద బాస్ అయినా గుర్తుపెట్టుకోండి, నీకు పరిచర్య చేస్తాడు, అంతే, నీకు సేవ చేస్తాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు. వెరీ ఇంపార్టెంట్. యోహాను సువార్త 13వ అధ్యాయము వారి 12. పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు కూడా శిష్యుల పాదాలు కడిగాడు. అర్థమవుతుంది? ఎప్పటికైనా గుర్తుపెట్టు, ఆత్మ కలిగిన ఇప్పుడు కూడా దీనుడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకు దీనత్వం అనేది వస్తుంది. అసలు గర్వం అనేది ఉండదు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తిలో గర్వం అనేది 0. ఒక్క పాయింట్ ఉన్నా పరిశుద్ధాత్మ లేనట్టే. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, గర్వము 0, కోపము 0, అసూయ 0, ద్వేషము 0, పగ 0, స్వార్థం అన్ని 0. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం 0 అయిపోతాం. మనకంటే మన ఎదుటి వారిని ఎక్కువగా గౌరవిస్తాం. బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అంటాడు, ఇదిగో నాకంటే ఈయన గొప్పవాడు, ఈయన చెప్పులు వారు విప్పుటకని నేను పాత్రుడను కాను అని. అప్పట్లో బాప్తిస్మిచ్చి యోహాను అంటే మామూలు వ్యక్తి. పరిశుద్ధ గ్రంథములు ఇద్దరే మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్స్. ఒకటి ఏలియా, రెండవది బాప్తిస్మిచ్చి యోహాను. పరిశుద్ధ గ్రంథములో ఒక బలమైన శక్తివంతమైన ప్రవక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు. నంబర్ 1 పాత నిబంధన గ్రంథములో ఏలియా, క్రొత్త నిబంధన గ్రంథములో బాప్తిస్మిచ్చి యోహాను. ఈ యోహాను అంటాడు యేసుక్రీస్తుని చూసి, ఇదిగో నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తి గలవాడు, ఆయన చెప్పులు వారును ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను అంటే అని యేసు ఎదుట తగ్గించుకున్నాడు. యేసు ఏం చేశాడు తెలుసా? ఆయన శిష్యుల పాదాలు కడిగి ఆయన కంటే గొప్పవాడైపోయాడు. ఆలోచించారా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటానికి రుజువు తెలుసా? దీనత్వము, తగ్గింపు మనసు. ఎప్పుడైతే అది ఉంటుందో నువ్వు ఎవరికైనా లోబడతావు. అసలు డామినేషన్ చేసే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉండడండి, గుర్తుపెట్టుకోండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలా మంది తెలియక పరిశుద్ధాత్మ ఉన్నాడు అనుకుంటారు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి చాలా మందికి తెలియదు. పరిశుద్ధాత్మ లేడన్న సంగతి కూడా చాలా మంది తెలియదు. అందుకే మనం మనిషిని ఎప్పుడు చూడకూడదు, మనిషిలో ఉన్న ఏ ఆత్మ ఉందో చూడాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు
లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఉమ్. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆ కాబట్టి మనుషులను చూడకూడదు ఎప్పుడు కూడా. మనుషులు ఏం లేదండి, మనుషులందరూ మంచోళ్ళే. మనుషులందరూ కూడా మంచి వాళ్ళు. అయితే చెడు ఏంటి తెలుసా? మనుషులు ఏ ఆత్మ పని చేస్తుందో అది ముఖ్యం. మనుషులు ఈ రోజులలో చాలా మంది సేవకులు కూడా దురాత్మ శక్తుల చేత నడిపించబడుతుంటారు. అందరిని నమ్మకూడదు. అందరిలో దేవుని ఆత్మ కాదు, భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉన్నాడో లేడో తెలియాలంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి. నీలో దేవుని ఆత్మ లేకుండా ఎదుటి వ్యక్తులు ఏ ఆత్మ పనిచేస్తుందో నీకు తెలియదు. మళ్ళీ ఒకసారి చదువు మాట. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి గుడ్డిగా నమ్మకూడదు. ఈ రోజుల్లో అబద్ధ ఆత్మలు సేవకులు బలంగా పనిచేస్తున్నాయి. పుట్టగొడుగులాగా పెరిగిపోతున్నారు. నమ్మొద్దు. అతనిలో ఉన్నది దేవుని ఆత్మన, దురాత్మన, బ్రహ్మపరిచాత్మ తెలుసుకోవాలి. తెలియాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ. కాబట్టి నెంబర్ 1, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నాడంటానికి 3 రుజువులు ఉంటాడు. 1, అతడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఆనందంగా పాటలు పాడుతూ ఉంటాడు. 2వదిగా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, కానీ దేవుని మీద నిందలు వేయడు, ఎవరిని నిందించడు. 3వదిగా ఏంటంట? దీనత్వము కలిగి అందరినీ కంట్రోల్ చేయుటకు బదులుగా ఇతరుల చేత కంట్రోల్ చేయబడతాడు. అందుకని గుర్తుపెట్టుకొని, నువ్వు ఎవరినైనా డామినేషన్ చేస్తున్నావా, పెత్తనం చేస్తున్నావా, నీలో పరిశుద్ధాత్మ లేడన్న సంగతి నువ్వు గుర్తిరగాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు డామినేషన్ చేయడు, పెత్తనం చేయడు, రూలింగ్ చేయడు, ఎవరిని తన ఆధీనములు స్వాధీనం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడు. నీవే ఇతరుల యొక్క ఆధీనంలోనికి వెళ్తావు. ఆత్మ లేని వాడు అందరూ ఏమనుకుని అందరు నాకు లోబడాలంటాడు, కానీ ఆత్మ కలిగిన వాడు అందరికి లోబడతాడు. కాబట్టి ఈ 3. నెంబర్ 1, ఆనందముతో పాటలు పాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి సిమ్టమ్ ఇది. 2వ సిమ్టమ్ ఏంటి? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాడు. మేలు జరిగిన, కీడు జరిగిన, మంచి జరిగిన, కీడు. 3వదిగా ఎవరిని కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేయడు, కానీ ఇతను కంట్రోల్కి వెళ్తాడు. అంటే తగ్గింపు మనసు కలిగి లోబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం లోబడలేం. ఆత్మ లేనివాడు లోబడ్డండి. ఆత్మ లేనివాడు అన్నిటిని గ్రహించలేడు. ఆత్మ కలిగిన వాడు ఈజీగా లోబడతాడు. అన్ని విషయాలు అర్థమైతే చివరి మాట చదువుకుందాం. ఓకే, ఇవి చూసుకోవాలి. మనం ఎవరు చెప్పనవసరంలే, వాక్యంతోనే మనం చూసుకోవాలి. నిజంగా నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? ఒక లేకపోతే ఏం చేయాలి? ఓహో, వీటిని మార్చుకోవాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఒకవేళ ప్రజలైతే మనం యాక్టింగ్ చేసినా ఒకరోజు బయటపడాల్సి వస్తుంది. చాలా మంది ఈరోజు నటిస్తుంటారు. చివరికి మాట చదువుకొని ముగించుకుంది. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము సహోదరులారా, నేను మీ 9వ వచనం నుండి 16వ వచనం వరకు అందరు తెరిచి చూడండి. ఇది చాలా కీ వచనం అన్నమాట.
ఈ వచనం తెలియకపోతే చాలా నష్టపోతారు. బైబిల్ అంతా ఈ వచనం మీద ఆధారపడింది. ఏంటంటే ఆత్మ ఉన్నవాడు, ఆత్మ లేనివాడు. ఆత్మ ఉన్నవాడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఆత్మ లేనివాడు లక్షణాలు ఎలా ఉంటాయి. చదువున్నాను 9 నుంచి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నెరవేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. చూసారా? కాబట్టి ఆత్మ మనలో ఉన్నప్పుడు అన్నీ అర్థమవుతాయి. ఆత్మ మనలో లేనప్పుడు ఏమీ అర్థం కావు. ఆత్మ ఉంటే అన్ని అర్థం చేసుకుంటావు, ఆత్మ లేకపోతే అన్ని అపార్థం చేసుకుంటావు. కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. ఈ 3 విషయాలు నీలో ఉన్నాయా? ఈ 3 విషయాలు నీలో కనిపిస్తున్నాయా? ఏంటి ఆ 3 విషయాలు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటానికి రుజువు ఏంటంటే ఈ 3 రుజువులు. ఈ 3 రుజువులు నీలో ఉంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు 100% ఉన్నట్టే. నంబర్ 1, ఆనందంగా ఉంటావు. నువ్వు ఆనందంగా ఉన్నావా? దిగులుతో ఉన్నావా? బాధతో ఉన్నావా? పౌలుసిల్లు ఎక్కడున్నారు? వాళ్ళు చెరసాల ఉన్నారు, కొట్టబడ్డారు, బాగా రక్తాలు కార్చెట్టు కొట్టారు. వాళ్ళు ఏడుస్తున్నారా? సంతోషిస్తున్నారా? సంతోషముతో కీర్తనలో పాడుచున్నారంట. ఏంటి ప్రభా నీ సేవ చేస్తుంటే ఇన్ని దెబ్బలేంటి, ఇన్ని గాయాలేంటి, ఈ జైలేంటి, చెరసాలేంటి అని ప్రశ్నించుడుగా బదులుగా ఆ దెబ్బలతో కారుతున్న రక్తముతో సంతోషముతో కీర్తనలు పాడుచుండురి. ఈరోజు నీ పరిస్థితి బాగలేదు వాస్తవానికి, అయినా కానీ నువ్వు ఆనందంగా ఉండాలి. ఈరోజు నీ పరిస్థితి చూడటానికి బాగలేదు, వింటానికి బాగలేదు, వాస్తవమే, కానీ నువ్వు ఆనందించాలి. బైబిల్ సెలవిస్తుంది, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు మీరు ఆనందించుడి. ప్రభు మనలో ఉన్నప్పుడు దుఃఖము ఆనందంగా, శ్రమ ఆనందంగా, నిందలన్నీ కూడా ఆనందంగా మారిపోతాయి. మారాలి, దేవుడు అలా మారుస్తాడు. 2వ సింప్టమ్ తెలుసా? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత. కీడు జరుగుతుందా? దేవుని స్తుతించు. అన్యాయం జరుగుతుందా? దేవుని స్తుతించు. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించటం ప్రారంభిస్తావో నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. అది కీడు చేస్తున్నారా? చేయనివ్వండి. మోసం చేయనివ్వండి. నువ్వు దేవుని స్తుతించడం ఆపొద్దు.
అన్నలారు మీరు నాకతి కీడు చేయను ఉద్దేశించితిరే గాని నేటి దినమున దేవుడు నాకు మేలుగా మార్చాడు. ఈరోజు నువ్వు కళ్ళకది కీడుగా కనిపిస్తుంది, రేపు భవిష్యత్తులో ఆ కీడు నీకు మేలుగా కనపడబోతుంది, మేలుగా మారుస్తాడు. మూడవదిగా ఎవరిని కంట్రోల్ చేయొద్దు, ఎవరిని కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ నువ్వు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు. ఎవరిని స్వాధీనములో నీ గుప్పెట్లో పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు డమ్మీ కావాలి, దేవుడే నీలోనికి రావాలి. ఇతరులకు లోబడుతున్నావా? భర్తకు లోబడుతున్నావా? భార్యకు అంటే పిల్లలకి, సేవకునికి, దేవునికి లోబడే మనసు వచ్చేస్తుంది, దీన మనసు వచ్చేస్తుంది. ఈ 3 సింప్టమ్స్ మనలో ఉంటే నీలో 100% పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. ఉంటే దేవుడికి స్తోత్రం చెప్పండి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడా, ఎక్కడ నేను తప్పిపోయినయ్యా, ఎక్కడ మిస్ అయిపోయావా, నా ఒకవేళ కోపం ఉందా, గర్వం ఉందా, అహంకారం ఉందా, దయచేసి కొన్నిసార్లు మనకు తెలియదు మన లోపల ఉంటాయి ఎన్ని. ఎక్కడో ఒక మూలన ఇంకా కోపంతో ఉన్నవేమో, అహంకారంతో ఉన్నవేమో, గర్వంతో ఉన్నవేమో. యేసయ్య దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటాము, పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో ధారాళంగా కొలత లేని ఆత్మతో నింపుతాడు. అందుకే దేవుడు దీనులకు తన కృపను అనుగ్రహించి గర్విష్ఠుల కంట ఆయన విరోధిగా ఉంటాడ. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. అహంకారం అనేది దేవుడు అసహించుకునే విషయం అన్నమాట. అహంకారం అనేది, గర్వం అనేది గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మకు వెరీ వెరీ వ్యతిరేకం. మనలో మనం జీరో కావాలి, మనం జీరో కావాలి, మనం పిండి కావాలి. అట్లనే ఈరోజు దేవుని మనం కూడా ఒక పిండిలాగా మెత్తగా కావాలి, మెత్తగా చేయబడాలి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి. చేయండి, ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ స్థుతులు స్తోత్రాలు నాయన. అయా గడిచినట్లో మీ ప్రజల ఆస్థాన్ని తోడుగా ఉంచి వేకునే మీ సన్నిధానములు ప్రార్థించుట్లో ప్రభా మరి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ సన్నిధానంలో ప్రభా ఆత్మపూర్ణులై ఉండు అని ఎఫ్ఎస్సి 5:18 ప్రకారం ప్రభా మీ సన్నిధానంలో మేము ఎలాగ మీ సన్నిధిలో ప్రభా ఉండాలి అని ప్రభా మా దైవజనుల ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఒకరితోనొకడు కీర్తనలతో, సంగీతములతో పాడే విధంగా మేము ముందుట్లో మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఏ సందర్భంలోనైనా సంతోషించగల శక్తి కావాలి అంటే ప్రభా కేవలం మీ యొక్క పరిశుద్ధాత్మ వలనే అది సాధ్యమవుతుంది కనుక నాయన మీ సన్నిధానంలో ప్రభా మేము ఏ స్థితుల్లో ఉంటాము మమ్మల్ని మేము పరీక్షించుకుంటకు నాయన మా దైవజనుల ద్వారా మీరు హెచ్చరిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా 10 మంది శుద్ధులైనప్పుడు ప్రభా మర్చిపోయిన వారుగా వారు ఉన్నారు, కానీ ఒకరైతే వచ్చి ప్రభా మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించిన వారు అంటున్నాడు. మా జీవితాల్లో ప్రభా మీరు చేసిన మేలును బట్టి ప్రభా మీరు చేసిన ఉపకారాలను ప్రభా మేము మరువక మీ సన్నిధిలో మేము సాక్షులుగా ఉండాలి నాయన. అయా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాదాల చెంత చేరినప్పుడు నాయన మీరు ప్రేమించి ఆశీర్వదించే దేవుడు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఆనందించే వారంగా, పరిశుద్ధాత్మలో ప్రభా మీ సన్నిధిలో పాటలు పాడేవారంగా అయా మేము ఎవరిని కంట్రోల్ చేయకుండా మేమే మీకు ఉన్నట్లు ప్రభా మీరు కృపను గ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. అలా మేము ఉండాలి అంటే, లోబడే స్వభావం మాలో ఉండాలి అంటే ప్రభా మీ ఆత్మ మాలో ఉండాలి కనుక నాయన
మీకు ఆత్మ సంబంధం అయిన వాడు అన్నిటిని వివేచించినని మీరు వాగ్దానం చేసిన రీతిగా నా ప్రభ మేమే ఏ విషయాల్లో మేము ఎలాగుంటున్నామో ప్రభ మీ ఆత్మ ద్వారానే జరుగుతుందని ప్రభా హెచ్చరించిన విధానం కొరకు మీకు వందనాలు. మేము మీ సన్నిధిలో ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ప్రభా ఆయా చెరసాల్లో వేసిన పౌలు శీల ఎలాగా ప్రభా పాటలు పాడి సంతోషించారు ప్రభా ఈ లోకాన్ని నడిపించినప్పుడు ప్రభా సమస్తములో ప్రభా మేము సంతోషించే వారంగా మీ ఆత్మ మాలో ఉంటేనే అలాంటి కార్యం జరిగిద్దని ఆ దైవజనం ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మా దైవజనులను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా ఎంతగానో మీరు బలపరుస్తూ అనేక స్థలాలకు వెళ్ళి ప్రభా ప్రజలను ఉద్దేశించి మాట్లాడక పరిపూర్ణుడి మాట్లాడుతూ ఉండగా అనేక ఆత్మలు రక్షింపబడట్లో మీరు కృపణ చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సభలో జాయిన్ ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు పరిశీలన చేసుకుని మా హృదయ పరిశీలన మేమే చేసుకున్నాడు ప్రభా. ఎవరి ఆత్మే మాలో ఉండి చెప్పి మేము సరి చేసుకొని చక్కదిద్దుకొని ప్రభా మీ సన్నిధానం లేకుండా మా దైవజనుల ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు చెల్లిస్తున్నాయన ప్రతి ఒక్కరు మాట్లాడి హెచ్చరించిన విధానం కొరకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లవేళల మీ యందు ఆనందిస్తున్నాం చెల్లిస్తూ ఏ అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మీ సన్నిధిలో పొంది ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకును లోకమున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.